అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వరంగల్ డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పచ్చటి సంసారంలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, లేడీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఈ యొక్క ఆత్మహత్య ఘటనలో కీలకంగా మారినట్టుగా తెలుస్తుంది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్తో ఈ డాక్టర్ సృజన్ అయితే ఎవరైతే ఉన్నారో అతను పరిచయం ఏర్పాటు చేసుకొని అది కాస్తగా ప్రేమగా మార్చి అక్రమ సంబంధానికి దారితీసినట్టుగా తెలుస్తుంది. ఈ కారణం చేతానే అతనికి భార్యాభర్తలకి ఇద్దరి మధ్య కూడా అనేక సార్లు, సృజనికి డాక్టర్ ప్రత్యూషకు మధ్య అనేక సార్లు గొడవలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వీరిద్దరికి. ఈ క్రమంలోనే లేడీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ డాక్టర్ సృజన్ వాట్సాప్లో చాటింగ్, ఫోన్ కాల్స్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయం తెలియడంతో భార్య ప్రత్యూషను బెదిరించాడు సృజన్. అయితే అత్తమామలతో ప్రత్యూష మాట్లాడినా కూడా వారు కూడా కొడుక్కే సపోర్ట్ చేశారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లుగా తాజాగా పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా కూడా ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి డాక్టర్, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి డాక్టర్ ఈరోజు ఆత్మహత్య చేసుకొని తనువు తాలించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న ఇష్యూస్ కుటుంబంలో మధ్య ఉన్నా కూడా ఎప్పుడైతే లేడీ ఇన్ఫ్లుయెన్సర్, ఎవరైతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి శృతి అనే పేరుతో ఒక ఆమె ఎవరైతే ఈ డాక్టర్తో పరిచయం ఏర్పాటు చేసుకొని తన డాక్టర్ కంపెనీలకు సంబంధించి ప్రమోషన్స్లో భాగంగా తనతో ఇంటర్వ్యూలు చేస్తూ పరిచయాన్ని పెంచుకొని ఆ తర్వాత పూర్తిగా తనని బుట్టలో వేసుకున్నటువంటి ఆ బుట్ట బొమ్మ ఈ యొక్క కుటుంబంలో మరింత చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సృజన కూడా ఆ యొక్క మహిళ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్ తనతో వారించారు కూడా. ఇంకా నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు, నా భర్తను వదిలే తనతో అనవసరమైనటువంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయకు, ఇక్కడతో పూర్తిగా డిస్కనెక్ట్ చేయని చెప్పేసి ఆమె చెప్పినా కూడా వినిపించుకోకుండా ఈ యొక్క లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఆ డాక్టర్ చనిపోయినటువంటి ప్రత్యూష పైనే తీవ్రమైనటువంటి పదజాలాలతో ఆమెను తీవ్రంగా మానసిక క్షోభకి గురి చేస్తూ ఆమె పైనే రివర్స్ అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి డాక్టర్ ప్రత్యూష ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినటువంటి, అంటే ఆదివారం రాత్రి నుంచి పరిణామాలు కొనసాగుతున్న సందర్భంలో నిన్న ఉరివేసుకున్నటువంటి పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా వరంగల్ వ్యాప్తంగా సంచలనంగా మారింది కేసు. దీనికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసినటువంటి పోలీసులు క్లియర్గా ఒక కంక్లూజన్కి వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. జరిగినటువంటి దాన్ని క్షుణ్ణంగా వివరించడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఎంతమంది పైన కేసు నమోదు చేశారు, ఎవరెవరిపైన ఎలాంటి సెక్షన్లు పెట్టారు, ఎవరిని అదుపులోకి తీసుకున్నారు, అక్కడ ఈ అంశానికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహాలు కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లా హన్మకొండ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు కూడా డాక్టర్స్, భార్యాభర్తలు ఇద్దరు కూడా డాక్టర్స్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కుటుంబం సజావుగా సాగుతున్న క్రమంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి డాక్టర్ ఆ అమ్మాయికి వల వేసిండు. ఆ వలలో ఆ అమ్మాయి చిక్కుకుంది. ఈ క్రమంలో ఇద్దరికి ఏర్పడిన స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరి అక్రమ సంబంధం కారణంగా యువ డాక్టర్ని చావుకు కారణమైనరు. సో ఇది వరంగల్ జిల్లా హన్మకొండ హసన్పర్తిలో చోటు చేసుకున్న ఘటన. ఈ ఘటనకు సంబంధించి యువ డాక్టర్ ప్రత్యూష తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది, ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. ఇందుకు సంబంధించి డాక్టర్ సృజన్ కుమార్ తను ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్లో పరిచయమైన శృతి అనే అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇద్దరి పరిచయము తన భార్య ఎవరైతే డాక్టర్ ప్రత్యూష ఉందో తనను వేధింపులకు గురి చేయడానికి కారణమైంది. ఆ కారణం వల్ల డాక్టర్ ప్రత్యూష బలవన్మరణానికి పాల్పడింది. దీనికి సంబంధించి వరంగల్ నగరం అంతా కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. దీనికి సంబంధించి గత కొద్ది నెలలుగా భర్తతోటి, అదేవిధంగా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ శృతితో డాక్టర్ ప్రత్యూష అనేక సార్లు మాట్లాడి మా యొక్క పచ్చడి కాపురంలో ఈ యొక్క మమ్మల్ని వేరు చేసే యొక్క కుట్ర పన్నొద్దు, మా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలని శృతిని అనేక సార్లు డాక్టర్ ప్రత్యూష వేడుకున్నప్పటికీ కూడా తను రివర్స్ అయిపోయి ప్రత్యూషనే అడ్డగోలుగా మాట్లాడుతూ, అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ
తన భర్తకు దగ్గరవడమే కాకుండా తన మరణానికి కూడా ఇన్ఫ్లుయెన్సర్ శృతి కారణమైంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి వరంగల్లో డాక్టర్ ప్రత్యూషకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్ ప్రత్యూష కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా వరంగల్ రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో డాక్టర్ సృజన్ను, అతని తల్లిదండ్రులను, అదేవిధంగా యూట్యూబ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే శృతి ఉన్నారో తనను వరంగల్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తన ఒంటిపైన దెబ్బలు, గాయాలు విపరీతంగా ఉండటంతో ఆ కుటుంబ సభ్యులు, డాక్టర్ ప్రత్యూష కుటుంబ సభ్యులు అందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఆ యొక్క డెడ్ బాడీ తోటి ఆందోళన వ్యక్తం చేద్దాం అనుకున్నారు. కానీ పోలీసులు అక్కడికి అడ్డుకొని వీరిపైన కేసులు నమోదు చేసి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీసులు ఇది మొత్తం కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎలా పరిచయం అయింది ఇన్ఫ్లుయెన్సర్ శృతి, ఏ విధంగా పరిచయం అయింది డాక్టర్ సుజన్కి అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తున్న క్రమంలో బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించింది శృతి. తనది వరంగల్గా హన్మకొండకు సంబంధించిన అమ్మాయిగా తను ఆ ప్రొఫైల్ మొత్తం చెక్ చేసి ఈ అమ్మాయిది ఇక్కడే కనుక ఒకసారి పింగ్ చేసి చూద్దామని ఇన్స్టాలో ఒకసారి హాయ్ అని పెట్టిండు. ఆ హాయ్ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈరోజు డాక్టర్ ప్రత్యూష మరణానికి కూడా కారణమైంది. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి ఈ యొక్క ఏదైతే అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిండు ప్రాణాలను బలిగొడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. గత 2 నెలలుగా ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక దగ్గర హనీమూన్కి వెళ్ళిన అమ్మాయి కొత్తగా పెళ్ళైన భర్తను చంపడం, సేమ్ టైం గద్వాల్లో తన భర్తను భార్య చంపడం, మరోవైపు 10వ తరగతి అమ్మాయి తన తల్లిని ప్రియుడి కోసం చంపడం, ఈరోజు ప్రియురాలి కోసం డాక్టర్ ప్రత్యూష మరణం. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఇలాంటి అంశాలు, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరుగుతున్న నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఎట్టుపోతుందనే ఒక పెద్ద సందేహం ఈరోజు కలుగుతుంది. కొత్తగా పెళ్లి చేసుకోవాలంటేనే యువకులు భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే హనీమూన్కి వెళ్ళినా కానీ సెక్యూరిటీ లేని పరిస్థితి. జంతువును బలిచ్చినట్లుగా మేఘాలయలో మనం చూసాం. ఈ ఘటనకు సంబంధించి కొత్తగా పెళ్ళైన నవదంపతులు మేఘాలయలో హనీమూన్కి వెళ్ళి అక్కడ భర్తను చంపేసిన ఉదంతం మనం ఇంకా మర్చిపోలే, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇష్యూ. సో ఇలా ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతున్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిందిగా మానవతావాదులందరూ కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది వరంగల్లో జరిగినటువంటి డాక్టర్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. క్షుణ్ణంగా పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది, ఆ కుటుంబంలో ఎలాంటి విభేదాలున్నాయి, ఈ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చిన తర్వాత ఆ విభేదాలు ఎటువంటి టర్న్ తీసుకున్నాయి, ఈమె చేసినటువంటి కార్యక్రమాలకి భార్యాభర్తల మధ్య ఎలాంటి ఘోరమైనటువంటి వివాదాలు మొదలయ్యాయి, ఆ కారణం చేత ఆమె ఆత్మహత్య వరకు వెళ్ళవలసిన అవసరం ఎలా వచ్చింది, ఆ భర్త ఎలాంటి వేధింపులకు గురి చేస్తున్నాడు, మధ్యలో ఈ ఇన్ఫ్లుయెన్సర్ బుట్టబొమ్మ చేసినటువంటి కార్యక్రమాలేంటి, ఆమెని వారించినా కూడా వినకుండా ఈ డాక్టర్ ప్రత్యూష పైనే వాదోపవాదాలు చేస్తూ ఆమెను కూడా మానసిక హింసకు గురి చేసినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు తర్వాత వెల్లడించడం జరిగింది. ఏదేమైనా కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ తోటి డాక్టర్ తన పచ్చటి సంసారాన్ని మొత్తం కూడా ఇప్పుడు ఖరాబ్ చేయడమే కాకుండా తన భార్య ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి విధంగా చేసుకున్నటువంటి కార్యక్రమం ఇప్పుడు వరంగల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి మిగతా దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.